ఇంకెందుకు ఇంకేం చెప్పాలి? మా బంధ మా శారదాలు మధ్యాహ్నాలు చెప్పాలి. పిల్లలు ఉంటే వాళ్ళకి 15,000 ఇస్తాడు. 15,000 ఎంతమంది ఉంటే అంతమందికి 15,000. ఎంతమంది మహిళలు 18 సంవత్సరాలు నిండిన మహిళలు 15,000 30,000 ఇస్తాడు. 30 15 ఆయన అన్నాడు కదా 30 ఇస్తాడు. ఇంకో 15 మహిళల మీద చాలిపడి ఎందుకు సిగ్గుపడుతున్నావు అంటున్నా. ఓటేసిన ప్రతి మహిళ కూడా ఇవాళ సిగ్గుపడే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చేశారు అన్నది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసింది. ఇప్పుడు రా నీకు 15 నీకు 15 నీకు 15 నీకు 18 సంవత్సరాలు మా నిండిన మహిళలకు 1500 ఉచిత గ్యాస్ ఇప్పుడు ఎలక్షన్ పెట్టమాను, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టమాను. ఇవన్నీ కాదు, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టమాను. ఇవన్నీ వద్దు, ఎవరితో లేకుండా ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టి రమ్మను. బరాబర్ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టి రమ్మను. అంటే వైసీపీ మీద వ్యతిరేకత వల్లే కూటమి ప్రభుత్వాన్ని పట్టం కట్టారు. ఎవడు పట్టం కట్టలా, పట్టం కట్టలా. మేము బియ్యం టచ్ చేసి ముందలుగానే మరి ఏమన్నా చేయాల్సింది చేసామని ఢిల్లీ ముందలుగానే పోవటం కాదు. అయ్యా అన్ని రాపించుకొచ్చుకోండి, ముందలుగానే పోవటం కాదు. ఇక్కడ చేయాల్సినంత మేము చేసాము, మాదే ఉంది అని దొంగ దెబ్బ తీయటం కాదు. ఎదరబడాలి ఏదైనా. దొంగ దెబ్బ ఎవడంత పిల్లడికి ఇచ్చి పడవరంటే పడుతాడు. దొంగ దెబ్బ తట్టుకోలేకపోయారు, తట్టుకోలేక అది అన్ని అందరికి తెలుసు, చిన్న పిల్లలకు కూడా తెలుసు. ట్యాంపరింగ్ ద్వారా గెలిచారు, ఈవీఎంలు మార్చారన్న విషయం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు మనసు కూడా తెలుసు. మరి ఎవడాదుకున్నాడండి? ఎవడన్నా వచ్చి ఒక 500 ఇచ్చాడా? ఒక కేజీ బియ్యం ఇచ్చాడా? కరోనా టైంలో 3 సంవత్సరాలు కరోనాకి రికార్డు సృష్టించాడు. అది గొప్పతనం జగన్ అంటే. అల్లా తప్ప కాదు, కరోనా టైంలో ఎవడు ఆదుకున్నాడు? వైసీపీ వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి పథకాలు మొత్తం జారీ వేశారు అన్నారు కదా. అన్నారా? అన్నదే ఈ దేశం మొత్తం రమ్మనండి. ప్రతి 50 ఇళ్లకి, ప్రతి 50 కుటుంబాలకి నేరుగా పొద్దున్నే తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ప్రతి వాలంటీ కష్టపడి ప్రతి ఇంటికి సంక్షేమం అందింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత కాదా? వాళ్ళ కళ్ళు ఏమైనా మూసుకుపోయినాయా? వాళ్ళ చెవులు ఏమైనా మూతపడిపోయినాయా? వాళ్ళకి తెలియదా అంటున్నా. ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి గారి లాగా మీరు పాలన చేయండి, మీరు చేయండి. అదే మీరు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో అదే వాగ్దానంలాగా మీరు హామీలు ఇవ్వండి. మీరు 2014లో ఎలక్షన్ అప్పుడు ఈవీఎంలు తప్పు అన్నారు, మరి మేమందరం ప్రశ్నిస్తా ఉన్నాం. అవి కరెక్టే అని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ కృష్ణా జిల్లా, ఇవాళ మన ఏపీలో 13 జిల్లాలో మహిళలందరం కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు బయటికి రా, నువ్వు మొన్నెందుకు నోరిప్పలేదని అడుగుతా ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు. నీ ఆత్మసాక్షిని అడుగు. ఏం అబద్ధం చెప్పావు, ఏం మోసాలు చెప్పావు, ఎన్ని అబద్ధాలు హామీలు ఇచ్చావో నువ్వు ఒక్కసారి ఆలోచించుకొని. ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఎక్కడ కోసం అమలు చేయలేకపోతున్నాం. ఎక్కడ చేశాడు? ఎక్కడ చేశారు? మీరు చేశారు 2014లో. 2014 నుంచి 19 వరకు ఖజానా ఖాళీ చేసి మా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే, అయినా సరే అంత కష్టాల్లో ఉన్నా కూడా ప్రతి మహిళకు చెప్పిన హామీ చెప్పినట్టు కూచా తప్పకుండా నెరవేర్చిన, చెప్పినవి కాకుండా చెప్పని కూడా నెరవేర్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమైంది. జగన్మోహన్ రెడ్డి గారే నెరవేర్చుకున్నారన్నది కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మేము డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి. తో పాటు ఏవైతే నిరుద్యోగ వృత్తి హామీలు ఇచ్చారో ఇవన్నీ కూడా ఏదైతే తెప్పదాటేసిన తత్వంగానే కనిపిస్తుంది. ఖచ్చితంగా అమలు అవుతాయి అంటారా? అసలు వీళ్ళు ఏం చెప్తున్నారు? ఇవేం అమలు అవ్వండి, అన్నీ కలబులి మాటలే చెప్తున్నారు. మొన్నటి వరకు ఎమ్మెల్సీ ఎలక్షన్ వరకు ఒక మాట మాట్లాడారు. రేపు ముందు కార్పొరేషన్ జరుగుతుందిగా, కార్పొరేషన్కి ఇది ఒక స్టంట్ అనుకోవాలి. అంతేగాని ప్రజలకి ఎలాంటి, అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏవైతే సంక్షేమ పథకాలు ఏవైతే ఇచ్చారో వాటికి ఒక సూపర్ 6 అని పేరు పెట్టుకొని వీళ్ళు మళ్ళీ తిరిగి కొంచెం అభివృద్ధి చేసి ఏదో మాట్లాడారు. కానీ ఈ సూపర్ 6 కానీ ఏవి ప్రతి ఒక్కటి ఏది కూడా ప్రజలకు అందం అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. కాకపోతే కార్పొరేషన్ ముందు ఏదో స్టంట్లు ప్లే చేస్తే ప్రజలు నమ్ముతారు, మళ్ళీ ఏదో చేయొచ్చు అని అంటున్నారు. కానీ ఇది మొత్తం కూటమి ప్రభుత్వం 1 సంవత్సరంలోనే విఫలమైపోయింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిందండి, కూటమి ప్రభుత్వం 9 నెలలు అయింది. ఆయన ఎన్ని హామీలు ఇచ్చాడు? 6 హామీలు ఇచ్చిండు. 6 హామీలలో కూడా ఒక్కడ కూడా ఏమీ చేయలేదు. ఆయన ప్రజలని చెప్పి మోసం చేశాడు. ఈఎన్ఎం తోటి ట్రాప్ చేసి గెలిచాడు. ప్రజలు గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఇచ్చింది నవరత్నాలు 9 అయితే 99 చేశాడు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త ఎవరైనా కాళ్ళు ఎగరేసుకొని ఇంటి ముందుకు పోయి మేము ఇది చేసామని మేము చెప్పలేస్తాం.
తెలుగుదేశం కార్యకర్త ఒక్క కార్యకర్త వచ్చి మేము 9 నెలలు చేసామని చెప్పండి. దమ్ము ధైర్యం వాళ్ళకుందా? మాకుంది దమ్ము ధైర్యం. ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఇది చేసామని మేము చెప్పే దమ్ము మాకుంది. వాళ్ళ దమ్ము ఉంటే వాళ్ళకి చెప్పానండి. ప్రభుత్వం నిర్లక్ష్యం. ఈరోజు మేము పిల్లల స్కాలర్షిప్లు వేయట్లేదు అని పిల్లలు కూలీకి వెళ్తున్నారు. ఫీజు కట్టకపోతే రానియట్లేదు యజమాని. మేము వెళుతుంటే పోలీసు వారు అడ్డుకున్నారు. పోలీసు వారు కూడా అధికారం పట్లనే వాళ్ళు చేస్తున్నారు. అంటే వాళ్ళకుండే ఒత్తిళ్ళు వాళ్ళకు ఉంటున్నాయి, కానీ అది కరెక్ట్ అయితే కాదు. ఏ అధికారం ఉంటే వాళ్ళు చేయటం కాదు. ఈరోజు మహిళల్ని మరి నాయకులను కూడా అడ్డుకొని మమ్మల్ని లోనకు కూడా రానియట్లేదు. ప్రభుత్వం మొత్తం కూడా జీరో అయిపోయింది. ప్రభుత్వం ఏం పని చేయట్లేదు, జీరో అయిపోయింది. ఈ రోజుకి దమ్ము ధైర్యం కూటమి ప్రభుత్వాన్ని కొంటే ఎలక్షన్ పెట్టమానండి. ఎవరు సత్తా ఏంటో తెలుసుకున్నాయి. సింహలాగే ఒక్కడే మేము సింగిల్గా పార్టీ పెట్టాము. ఈ రోజు మా పార్టీ పెట్టి 14 వెళ్ళి 15వ సంవత్సరం మేము సింగిల్గానే ఉంటున్నాం, కానీ మేము ఎవరితో కూడా తొత్తులు పెట్టుకోలేదు, ఎవరిని పొత్తు కలుపుకోలేదు. మేము ఎప్పటికైనా సింగిల్గానే ఉంటాం, సింగిల్గానే మేము పోరాడతాం. ధర్నాకల కారణాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో యువతకి ఎన్నో ఉద్యోగాలు ఇచ్చారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలిసిన విషయం. అలాగే అమ్మఒడి పెట్టి చిన్న పిల్లల దగ్గర నుంచి 1వ తరగతి చదువుకునే పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి అమ్మఒడి తల్లి అకౌంట్లో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు అకౌంట్లో వేశారు. దాన్ని తీసుకొని బిడ్డల్ని క్షేమంగా చదివించుకున్న తల్లిదండ్రులు ఎంతోమంది చాలా సంతోషకరంగా ఆ 5 సంవత్సరాలు గడిచినాయి. రామపాలన నుంచి రాక్షస పాలన వచ్చిన తరువాత ఈ రాక్షస పాలనలో అమ్మఒడికి కానీ చెప్పిన సూపర్ 6లో ఒక్కటి కూడా నిర్వహించకపోగా ఎంతప్పటికీ వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళ మీద కక్ష సాధింపులు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిచ్చివాగుళ్ళు వాక్కుంటూ వీళ్ళు ఏం చేస్తున్నారంటే పద్ధతి లేని పాలన, పద్ధతి లేని వ్యవహారం నడిపిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఈ రోజున యువతకి ఉద్యోగాలు లేక, చదువుకునే పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ లేక ఇబ్బంది పడుతున్నారనేది గమనించిన మహాతండ్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో పిల్లలు ఎంత క్షేమంగా ఉన్నారు, ఎంత చదువుకున్నారు, అదంతా ఈరోజు ఆంధ్ర ప్రజలు తెలుసుకున్నారు. కనుక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో యువత పోరులో ప్రతి ఒక్క యువత రోడ్డు మీదకి వచ్చి మాకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మీరన్నా ప్రజలకు తెలియజేయండి, అందరం మనం ఏకంగా ఒక ఉద్యమాన్ని చేపడదామనే ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని శ్రీయుత జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది. ఈ రోజున యువత పోరు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మాకు జరిగిన అన్యాయం ఇది అని చెప్పుకొని స్వతంత్రంగా నిలబడగలిగినట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మా కష్టాలను చెప్పుకునే పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యార్థులకు కానివ్వండి, యువతకు కానివ్వండి ఎలాంటి మేలు చేయలేదు. అతనికి పట్టణం నొక్కాడే కానీ ఏమాత్రం ఎవరికే పడలేదంటూ కూడా కూటమి ప్రభుత్వం కూడా అంటున్నారు. ఏమండి, ఏదో సామెత ఉందండి, దొంగే దొంగ 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 అని అరిస్తే వాడు చేసే దొంగతనం బయట కనపడకుండా ఉండాలి కాబట్టి వాళ్ళు అలా అరుచుకుంటున్నారే తప్ప ఆంధ్ర రాష్ట్రంలో తీసుకున్న ప్రతి విద్యార్థికి తెలుసు, ప్రతి బిడ్డలకు పడిన అమ్మఒడి తీసుకున్న ప్రతి తల్లిదండ్రులకి తెలుసు. చదువుకి రూపురేఖలు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. సామాన్యులు కూడా, బడుగు బలహీన వర్గాల పిల్లలు కూడా ఇంగ్లీష్లో మాట్లాడాలని ధ్యేయం పెట్టుకున్న గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి అంటే ఆ రోజున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు బడులు నాడు నేడు బడులను ఎంత ఆధునీకరించి కనీసం అంతకుముందు పరిపాలించిన ప్రభుత్వంలో ఆడపిల్లలు వాష్రూమ్లకు వెళ్ళటానికి వాష్రూమ్లు కూడా లేవు.